వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము హెడ్జింగ్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు హెడ్జింగ్ అనేది కామన్గా వాడే పదము. సో ఈ హెడ్జింగ్ అనేది మనము ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, ఆప్షన్స్ హెడ్జ్ కూడా మనం చేస్తూ ఉంటాం. సో హెడ్జ్ అనేది ఏంటంటే మన పొజిషన్కి ప్రొటెక్ట్ చేసుకోవడం. మనం ఎందులో అయితే ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నామో ఆ ఇన్వెస్ట్ని కాస్త ప్రొటెక్షన్ చేయడం కోసము మనం హెడ్జింగ్ అనేది వాడుతూ ఉంటాం. సో ప్రజెంట్గా మనము బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ గురించి తెలుసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్తో చేసినప్పుడు ఫ్యూచర్స్కి హెడ్జింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసినప్పుడు ఆప్షన్తో హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం హెడ్జింగ్ చేస్తామో హెడ్జింగ్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ మరియు లాస్ కంట్రోల్గా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ హెడ్జింగ్ తీసుకున్నారనుకోండి, ఆ హెడ్జింగ్ తీసుకోగానే మీకు లాస్ అనేది మినిమైజ్ అయిపోతుంది. అంటే ఈ హెవీ లాస్ను కంట్రోల్ చేయడం కోసము మనకు ఈ హెడ్జింగ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రాఫిట్ వచ్చేటప్పుడు కూడా హెడ్జింగ్ ఉండడం వల్ల మనకు ప్రాఫిట్ రేషియో కూడా తగ్గుతుంది. సో హెడ్జ్ తీసుకోవడం వల్ల లాస్ రేషియో తగ్గుతుంది, అదేవిధంగా ప్రాఫిట్ రేషియో కూడా తగ్గుతుంది. హెడ్జ్ తీసుకోవడం వల్ల బెస్ట్గా ప్రయోజనం కలిగేది ఏంటంటే టెన్షన్ ఫ్రీగా ఉంటాం. అంటే మనం లాస్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో మనం టెన్షన్ ఫ్రీగా మార్కెట్ ఏ సైడ్ రన్ అయినా కానీ మనము హ్యాపీగా ఉండగలుగుతాం. సో దానికోసం మనము హెడ్జింగ్ చేస్తూ ఉంటాం. సో హెడ్జింగ్ అనేది మనం ట్రేడ్ చేసేటప్పుడే చేసుకోవచ్చు, లేదా మన ట్రేడ్ కొంతవరకు ప్రాఫిట్లో కానీ లాస్లో కానీ వెళ్ళిన తర్వాత కూడా మనం హెడ్జ్ చేసుకోవచ్చు. హెడ్జ్ అనేది ఇమీడియట్గానే, అంటే ట్రేడ్ వేసేటప్పుడే వెయ్యాలనే ఎటువంటి రూల్ లేదు. సో మన ట్రేడ్ బట్టి, మన ఐడియా బట్టి, మన ట్రేడింగ్ పద్ధతిని బట్టి మనం హెడ్జింగ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ ఎందుకు చెప్తున్నానంటే, సో వీడియోస్ మన బ్యాంక్ నిఫ్టీ పైన చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో బ్యాంక్ నిఫ్టీలో హెడ్జింగ్ ఏ విధంగా ఉంటుంది? సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కనుక మీరు బై చేసినట్లయితే, ఒకవేళ కనుక లాస్ అయితే 80, సో మనం స్టాప్ లాస్ పెట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద పొజిషన్. అంటే స్టాప్ లాస్ పెట్టేస్తే ఆ స్టాప్ లాస్ హిట్ అయిందనుకో మనకు పొజిషన్ క్లోజ్ అయిపోతుంది. ఆ స్టాప్ లాస్ కూడా నథింగ్ బట్ వన్ ఆఫ్ ద హెడ్జింగ్ పాయింట్ ఆఫ్ లాంటిది. అంటే మీ లాస్ను కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది 100% హెడ్జింగ్ అని కాదు, బట్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ లాస్. సో లాస్ను ప్రొటెక్ట్ చేస్తున్నావు కాబట్టి నేను హెడ్జింగ్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుతున్నాను. సో మీరు ఫ్యూచర్ బై తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ పెట్టొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాప్ లాస్ దానికి మనం హెడ్జింగ్ వేసుకోవచ్చు. హెడ్జింగ్ ఏం వేసుకోవచ్చు అంటే మనం ఆప్షన్స్లో హెడ్జ్ తీసుకోవచ్చు. సో రెగ్యులర్గా చాలామంది ట్రేడర్స్ ఈ విధంగా హెడ్జింగ్ చేస్తూనే ఉంటారు. సో నేను ఇక్కడ డిస్కస్ చేసేదంతా చాలా కామన్ టాపిక్, నార్మల్ బేసిక్ లెవెల్లోనే మాట్లాడుతున్నాను. బేసిక్ ఇన్ఫర్మేషనే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ మీకు పెరుగుతుందని అనిపించినప్పుడు మీరు డైరెక్ట్గా ఫ్యూచర్ తీసుకున్నారనుకోండి, సో ఒకవేళ మీ అనుకున్న డైరెక్షన్స్, మీ అనుకున్న అజంప్షన్స్ కనుక వెళ్ళక రివర్స్ అయితే మీకు లాస్లోకి వెళ్తుంది. సో ఈ లాస్ను కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తామనంటే మనం హెడ్జింగ్ తీసుకుంటాం. ఈ హెడ్జింగ్లో ఆప్షన్ తీసుకోవడం వల్ల, ఆప్షన్ తీసుకోవడం వల్ల కొంతవరకు అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు కనుక మనం స్టాప్ లాస్ పెట్టామనుకో ఏమవుతుంది, ఫ్యూచర్ బై చేసి మనం స్టాప్ లాస్ పెట్టామనుకుందాం. సో మార్కెట్ మీకు రివర్స్ వచ్చేస్తే మీ స్టాప్ లాస్ సెట్ అయిపోయి మీ లాస్ అక్కడ వరకు క్లోజ్ అవుతుంది. కానీ ఈ హెడ్జింగ్ ఫ్యూచర్స్తో పాటు మీరు ఆప్షన్ హెడ్జింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు ఫ్యూచర్ ఏదో పాయింట్ ఆఫ్లో ఒక ఎంట్రీ లెవెల్ తీసుకొని మీరు ఫ్యూచర్ బై చేసుకొని దానికి మనం హెడ్జింగ్ ఏమేస్తాము, ఫ్యూచర్ బైలో ఉన్నాం కాబట్టి కింద పడితే మనకు లాస్ వస్తుంది కాబట్టి, అంటే మార్కెట్ డౌన్ అయితే లాస్ వస్తుంది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే పుట్టు తీసుకుంటాం, పుట్టు బై చేస్తాం. అంటే ఫ్యూచర్ బై చేసి పుట్టు బై చేస్తాం. సో ఫ్యూచర్ బై చేసి పుట్టు బై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే హెడ్జింగ్లోకి వెళ్తాం. ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది. అంటే
మార్కెట్ కనుక మీకు పైకి వెళ్ళినా కొద్ది ఏమవుతుంది, ఆల్రెడీ హెడ్జింగ్ మనం పుట్టేసాం కాబట్టి దాని ప్రీమియం కాస్త పెరిగి మనకు ఫ్యూచర్లో లాభం రావాలి. అప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్ రేషియో వస్తుంది. సో కింద పడ్డప్పుడు కూడా మనకు ఆ ప్రీమియం ఏదైతే ఉంటుందో పుట్టు ప్రీమియం, ఆ ప్రీమియం దాటిన తర్వాతనే మనకు మేజర్గా ప్రాఫిట్ అంటే లాస్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో కాబట్టి ఈ 2 పాయింట్ ఆఫ్ లో రిస్క్ అనేది ఉంటుంది, రివార్డ్ అనేది కూడా ఉంటుంది. ఉదాహరణకి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ తీసుకున్న తర్వాత మీరు పుట్టు బై చేశారనుకోండి, మార్కెట్ డౌన్ అయినా కొద్ది ఏమవుతుంది, ఎన్ని పాయింట్స్ అయితే ఆప్షన్స్లో తీసుకున్నామో అన్ని పాయింట్స్ తర్వాత ఇది ఆటోమేటిక్గా హెడ్జింగ్ లాగా మారిపోతుంది. అంటే 100% హెడ్జింగ్ లాగా మారిపోతుంది. ఇక అక్కడి నుంచి మీకు మార్కెట్ ఎన్ని పాయింట్స్ కింద పడ్డా కూడా మీకు పుట్టులో ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఒక మాట చెప్పాను కదా, స్టాప్ లాస్కి హెడ్జింగ్కి తేడా. సో స్టాప్ లాస్ ఏమవుతుంది, అక్కడికే పొజిషన్ క్లోజ్ అయిపోయింది. కానీ హెడ్జ్ చేయడం వల్ల ఏమైంది, అక్కడ నుంచి మీకు కిందికి వెళ్ళినా కానీ పుట్లో ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో ఫ్యూచర్లో లాస్ వస్తుంది, కానీ మీరు అక్కడ మీకు ఇంకొక సెకండ్ ఎంట్రీ కూడా మీకు ఫ్యూచర్లో దొరికింది అనుకోండి, అప్పుడు మీ హెడ్జింగ్ని క్లోజ్ చేసుకొని అప్పుడు ఫ్యూచర్ను డైరెక్ట్ పొజిషన్లో కూడా ఉంచుకోవచ్చు. అక్కడ మళ్ళీ మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ పద్ధతి కూడా మనం ట్రేడింగ్లో చేస్తూ ఉంటారు చాలామంది, అంటే హెడ్జింగ్ రిలీజ్ చేసేసి చేస్తుంటాం. బట్ మనం ఇదే పద్ధతి అనుకోము. బట్ ట్రేడింగ్లో మీరు కూడా హెడ్జింగ్ చేసేటప్పుడు హెడ్జింగ్ చేసిన తర్వాత కూడా హెడ్జ్ చేసిన పొజిషన్ క్లోజ్ చేసేసుకొని మళ్ళీ కింద వరకు చూసేసి మళ్ళీ హెడ్జ్ చేయడమా లేదా పొజిషన్ క్లోజ్ చేయడమా చేస్తూ ఉంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టాప్ లాస్ కన్నా ఇది ఒక విధంగా కొంతవరకు 100% ఇదే వాడాలని కాదు, బట్ కొంతవరకు ఇది డిఫరెంట్ పద్ధతిలో ఉంటుంది. సో ఈ హెడ్జ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వన్స్ హెడ్జ్ చేస్తున్నాము అంటే మనం దేనికి హెడ్జ్ చేస్తున్నాం, ఫ్యూచర్కి ఆప్షన్ హెడ్జ్ చేస్తున్నాం. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి నేను పుట్టును హెడ్జ్ చేస్తున్నా. సో ఇక్కడ పుట్టులో ప్రాఫిట్ వస్తే తీయడం అనేది పద్ధతి కాదు. దేనికోసం హెడ్జ్ చేసాము, ఫ్యూచర్స్ కోసం మాత్రమే, ఫ్యూచర్ బై కోసం మాత్రమే హెడ్జ్ చేసాము. సో కాబట్టి మన ఆలోచన మధ్యలోకి వచ్చి పుట్టు క్లోజ్ చేసేసుకొని మళ్ళీ నాకెడ్ పొజిషన్ లాగా హోల్డింగ్లో ఉండడం కరెక్ట్ పద్ధతి కాదు. పొజిషన్ వేసిన తర్వాత చాలామంది చేసే పని ఏంటంటే, పుట్లో ప్రాఫిట్ కనబడుతుంది కదా, ప్రాఫిట్ క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఇంకొక పుట్ వేద్దాం. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో మీ దగ్గర ఫండ్ ఉంటే ఓకే. ఒకవేళ ఫండ్ లేకుండా హెడ్జింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే, మీ పొజిషన్ పొరపాటున క్లోజ్ అయితే, పుట్ ఆప్షన్ కనుక పొరపాటున క్లోజ్ అయితే మీ అకౌంట్ లాక్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఆర్ఎంఎస్ కాల్ చేసేసి మీ లాక్ని రిలీజ్ చేసేసుకోవాల్సి వస్తుంది. సో హెడ్జింగ్ ఎప్పుడు వేసినా కానీ ఫస్ట్ మేజర్ పొజిషన్ క్లోజ్ చేసిన తర్వాతనే హెడ్జ్ క్లోజ్ చేయండి. అంటే ఫ్యూచర్ క్లోజ్ చేసి వెంటనే పుట్టు క్లోజ్ చేసుకోండి. సో హెడ్జింగ్ దేనికి వేస్తున్నామో అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. అందులో మనకు ప్రాఫిట్ రావాలి. హెడ్జ్లో ప్రాఫిట్ రావాలనుకొని మనం హెడ్జ్ వేయం. హెడ్జ్ అంటేనే సపోర్టింగ్ ఫర్ ద మేజర్ యాక్టివిటీకి హెడ్జ్ అవుతుంది. సో కాబట్టి ఈ విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ హెడ్జింగ్ వేయడంలో చాలా రకాలైన హెడ్జింగ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి మనం ఫ్యూచర్ బై చేసాము, పుట్టే బై చేస్తాం. ఫ్యూచర్ బై చేసి పుట్టు బై చేస్తే హెడ్జింగే. కానీ ఈ హెడ్జింగే పుట్టే బై చేయాలంటే ఎద్దమని పుట్టే బై చేయాలా, ఇందమని పుట్టు బై చేయాలా, అవుట్దమని పుట్టు చేయాలా, ఏది చేసినా మనకి హెడ్జింగే. సో హెడ్జింగ్లో మనకు వచ్చే రిసీవబుల్ పాయింట్స్ బట్టి, మనకు వెళ్ళే పాయింట్స్ బట్టి మనం హెడ్జింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో పుట్టే బై ఎందుకు చేయాలి, కాల్ సెల్ చేసి కూడా హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హెడ్జింగ్. అంటే ఫ్యూచర్ బై చేసి కాల్ సెల్ చేసి కూడా మనం హెడ్జింగ్ చేసుకోవచ్చు. సో అంటే పుట్టు బైలో ఉండి హెడ్జ్ చేసుకోవచ్చు, కాల్ సెల్లో ఉండి కూడా మనం హెడ్జ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్లో చూసుకున్నప్పుడు మనకు 2-వే టైప్ ఆఫ్ మనకు హెడ్జింగ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా హెడ్జ్ చేసే ముందు మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, దేనికోసం హెడ్జ్ చేసామో అందులో మాత్రమే ప్రాఫిట్ రావాలి. సో అందులో లాస్ వస్తే హెడ్జ్ కాపాడుతుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకొని మనం హెడ్జింగ్లో పొజిషన్లో ఉంటే బెటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హెడ్జ్ చేయడం వల్ల మనకు లివరేజ్ దొరుకుతుంది. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మనం హెడ్జ్ చేయగలుగుతాం. సో కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, డైరెక్ట్ ఫ్యూచర్ అమౌంట్ లేకున్నా కానీ డైరెక్ట్గా ఫ్యూచర్
వేసి ఆప్షన్ హెడ్జింగ్ వేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకొని తర్వాత ఫ్యూచర్ వేస్తారు, అంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్కి వెళ్తారు. సో బెటర్ ఎప్పుడు కూడా మనకు కొంత ప్రాఫిట్ రావాలనుకుంటే దానికి సంబంధించిన అమౌంట్ ఉంటేనే దాని హెడ్జింగ్కి వెళ్ళండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు బెటర్ రిజల్ట్ కనబడుతుంది. సో మనకు 60,000లోనే హెడ్జింగ్ పడుతుంది, ఆర్ 40,000 కూడా హెడ్జింగ్ రావచ్చు మనం మంచి పొజిషన్ తీసుకుంటే. కానీ అది సెల్స్టబుల్ కాదు లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉండాలి అనుకున్నప్పుడు. సో లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉండాలనుకున్నప్పుడు మనకు ఫ్యూచర్కి తగ్గట్టు అమౌంట్ ఉన్న తర్వాత మనం హెడ్జ్ చేసామనుకో, అప్పుడు అమౌంట్ తగ్గుతుంది. ఆ అమౌంట్ తగ్గినా కూడా మనం ఆ 1,10,000 బ్యాలెన్స్, 1,20,000 బ్యాలెన్స్తో మనం మెయింటైన్ చేసుకోగలిగితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు 60,000 ఉన్నప్పుడు 40,000తో మీరు హెడ్జ్ చేసిన తర్వాత ఆ హెడ్జ్ చేసే సమయంలో మీకు ఒక 2,000, 3,000 లాస్ వస్తే, మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుని మళ్ళీ లాస్ వస్తే అమౌంట్ తగ్గిన ఫీలింగ్ కనబడుతుంది. సో దీనివల్ల మార్కెట్లో మనం ఎక్కువ రోజులు ఉండలేకపోతాం, మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ హెడ్జింగ్ కరెక్టే కాదు అని చెప్పేసి మళ్ళీ అనుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే హెడ్జింగ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక హెడ్జింగ్, మళ్ళీ మార్కెట్ డౌన్ అయింది కదా ఇంకొక ఫ్యూచర్ తీసుకొని మళ్ళీ హెడ్జింగ్ చేస్తాం, ఇలాంటి ఆలోచన కూడా స్టార్ట్ అవుతుంది. సో హెడ్జింగ్ పాయింట్ ఆఫ్కి వచ్చినప్పుడు ఫుల్ మనీతో హెడ్జ్ చేసేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. లాస్ అనేది మినిమంగా ఉంటుంది కాబట్టి, రిటర్న్స్ మినిమంగా ఉంటుంది కాబట్టి బెటర్గా ఉంటుంది. సో మిగతా విషయాలు ఇంకా హెడ్జింగ్ గురించి మళ్ళొక వీడియోలో తెలుసుకుందాం.